నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు చిన్న విషయం అండి. ప్రతి ఒక్కరికి తెలుసు ఆహారం అమృతం అని. అంటే మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది ఆహారం అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రాంగ్ కాంబినేషన్స్, అంటే విరుద్ధ ఆహారంలో నెయ్యి ఇంకా మనము తేనె సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవటం అస్సలు మంచిది కాదండి. దానితో పాటు పెరుగు, మనకి చేప, పెరుగు, అలాగే మాంసాహారం, పెరుగు, స్పైసెస్, అలాగే గుడ్డు, పొట్లకాయ, ఈ కాంబినేషన్స్ అస్సలు మన శరీరానికి మంచివి కాదండి. గుర్తుపెట్టుకోండి లేదా నోట్ డౌన్ చేసుకోండి. ఇలాంటి రాంగ్ కాంబినేషన్స్ తీసుకోవటం వల్ల మనకి ఇనిషియల్గా ఒక రోజులోనే తెలియదండి. తినటం వల్ల మెల్లగా మన స్కిన్లో డిఫరెన్సెస్ తెలుస్తాయి, వైట్ ప్యాచెస్ వచ్చేస్తాయి. అలాంటప్పుడు జాగ్రత్త పడే కన్నా ముందు మనం ఇలాంటి రాంగ్ కాంబినేషన్స్ తీసుకోకుండా ఉండాలండి. దీనివల్ల మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవాళ మన సాధనలో మనము ఉజ్జయి బ్రీతింగ్తో స్టార్ట్ చేద్దాం. నేను సుఖాసన పొజిషన్లో కూర్చున్నాను, మీరు ఏదైనా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. పామ్స్ని ఇలా ఓపెన్ చేస్తూ వెన్నుముక్కని ఎరెక్ట్ చేయండి, అలాగే ఐస్ని క్లోజ్ చేస్తూ ముందుగా డీప్గా శ్వాసని తీసుకోవటం వదలటం చేయండి. ఇనీషియల్గా మనము శ్వాసని వదిలినప్పుడే సౌండ్ వస్తుందండి. ఇది ప్రాక్టీస్ చేయగా శ్వాసని తీసుకున్నప్పుడు కూడా చాలా లైట్గా సౌండ్ వస్తుంది. ఇలాగే మనం చేయటం వల్ల మన మైండ్ని మనం ఆఫ్ చేయొచ్చండి. కొన్నిసార్లు మనం నిద్రపోయాము అని అనుకుంటాము, కానీ అప్పుడు కూడా మైండ్ వర్క్ చేస్తూ ఉంటుందండి. మైండ్ని ఆఫ్ చేయటానికి, అలాగే మెడిటేషన్కి వెళ్ళే ముందు చేసే ప్రాక్టీస్ ఈ ఉజ్జయి బ్రీతింగ్. ఉజ్జయి బ్రీతింగ్ ఎలా చేయాలో చూసాం కాబట్టి మనం కలిసి కొన్ని క్షణాలు అలా కూర్చొని ఉజ్జయి బ్రీతింగ్ చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మీ గ్లాటస్ని రిలాక్స్ చేస్తూ నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 చేతులని దగ్గరగా తీసుకొచ్చి పామ్స్ని రబ్ చేయండి. హీట్ని జనరేట్ చేస్తూ కళ్ళపైన పెడుతూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ముందుగా మీ చేతులని చూస్తూ కళ్ళని తెరవండి. ఇదండి ఉజ్జయ్ బ్రీదింగ్ చేయటం వల్ల గ్లాటస్ అంటారండి. ఈ భాగాన్ని మనం కన్స్ట్రిక్ట్ చేసి చేస్తున్నాం కాబట్టి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ని రివర్స్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనాలు ఆసనాలని మొదలు పెట్టేద్దాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన ఆసన సాధనాలు మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు వృక్షాసన. దీన్ని ట్రీ పోజ్ అంటారని. ఇందులో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను. మనం కలిసి ఈ ఆసనాలో వేరియేషన్తో ప్రాక్టీస్ చేద్దాము. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. నేను 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చున్నాను. షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ ఒక పాయింట్ పైన గేస్ చేయండి. ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఎడమ కాళ్ళ పైన కంప్లీట్ బాడీ వెయిట్ని తీసుకెళ్ళండి. కుడి కాళ్ళని లిఫ్ట్ చేసినప్పుడు బాడీ వెయిట్ అన్నది ఎడమ కాళ్ళ పైన పడుతుంది. ఇప్పుడు కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ నేను ఎడమ తొడ లోపల భాగంలో ప్లేస్ చేశానండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని షోల్డర్స్కి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్ని రిలాక్స్ చేయొచ్చు. మీకు బెండ్ ఫార్వర్డ్ అవ్వటం కష్టమైంది అనుకోండి, బ్యాలెన్స్ అవ్వకపోతే జస్ట్ హ్యాండ్స్ని రేస్ చేస్తూ కూడా మీరు అక్కడ హోల్డ్ చేయొచ్చు. సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనము వృక్షాసనాలో వేరియేషన్ని చూసాము. మనకి వృక్షాసన చేయటం వల్ల ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది బాగా పెరుగుతుందండి. అలాగే కంప్లీట్ బాడీ వెయిట్ని ఒక లెగ్ పైన పెడుతున్నాం కాబట్టి లెగ్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే మనం ఇక్కడ బెండ్ ఫార్వర్డ్ అయ్యామండి, షోల్డర్స్కి మంచి స్ట్రెచ్ ఇస్తుంది. బెండ్ ఫార్వర్డ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటే ఎలా ఈజీగా చేయాలో కూడా చెప్పాను. అలాగే లెగ్ పొజిషన్ని చూడండి, మీకు కుదిరితేనే పైకి లిఫ్ట్ చేసి పెట్టండి, లేదా మీరు కింద కూడా ప్లేస్ చేయొచ్చు. కాకపోతే మోకాళ్ళ దగ్గర ఇలా పెట్టకండి. మోకాళ్ళు సైడ్ నుంచి వీక్ ఉంటాయండి. ముందు నుంచి స్ట్రాంగ్ ఉంటుంది, సైడ్ నుంచి వీక్ ఉంటుంది. మీరు ఇక్కడ పెట్టడం వల్ల లెగ్ అన్నది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు మోకాళ్ళ సైడ్కి పెట్టడానికి ట్రై చేయకండి. కుదిరితే పైన లేదా కింద ప్లేస్ చేయండి. ఈ ఆసనాన్ని మనం 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వృక్షాసన. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ని చూసాము. అలాగే ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆసనాన్ని మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము
తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయటానికి నేను అధోముఖాలకి వస్తున్నానండి. అంటే మౌంటైన్ పోజ్ నుంచి ఎలా చేయాలో చూపిస్తాను. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. చూసారు కదండి, ఇక్కడ ఎడమ కాళ్ళని నేను ఎడమ చేతి పక్కన ప్లేస్ చేస్తూ సీటుని కింద పుష్ చేస్తున్నాను. అలాగే ఛాతీని ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ శ్వాసని వదులుతూ మౌంటైన్లోకి వచ్చి శ్వాసని తీసుకుంటూ మళ్ళీ వేరే వైపున కాళ్ళని ముందుకి తీసుకొస్తూ సీటుని కింద పుష్ చేయండి. ఇదండి ఉత్థాన పృష్ఠాసన. మనం ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు కాళ్ళని ముందుకి వెనక్కి తెచ్చే ప్రాసెస్లో హ్యాండ్ స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతుందండి. మన బాడీ వెయిట్ హ్యాండ్స్ పైన పడుతుంది, బ్రెస్ట్ని షోల్డర్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అలాగే సీట్ని కింద పుష్ చేసినప్పుడు మనకి హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. మన ఛాతీని ఓపెన్ చేస్తూ పైన వైపున చూస్తున్నామండి. మన థ్రోట్ దగ్గర మనకి హార్ట్ చక్ర దగ్గర ఓపెన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలు కూర్చుంటూ రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనము తర్వాత చేయబోయే ఆసన పేరు శీర్షాసనం. చూద్దామండి ఆసన ఎలా చేయాలో. ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది కాబట్టి కొంచెం నేను చెప్పే టెక్నిక్స్ని ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు. కాకపోతే ఈ ఆసన చేసే ప్రాసెస్లో మీరు కుడి వైపున లేదా ఎడమ వైపున పడిపోయే ఛాన్స్ ఉంటుందండి. పడిపోయేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ చిన్ని చెస్ట్ దగ్గరికి తీసుకొని రావాలి. ఇలా మనం చేయటం వల్ల లాక్ అయిపోతుందండి, మీ నెక్ సేవ్ అయిపోతుంది. మీరు పడినా కూడా మీ నెక్ డ్యామేజ్ అవ్వదు. మీ నెక్ని సేవ్ చేసుకోవటం చాలా అవసరం. కాబట్టి నేను మరీ చెప్తున్నాను, నెక్ని సేవ్ చేయటం ఎలా అంటే జస్ట్ లాక్ చేయడం వల్ల మనకి ఏ డ్యామేజ్ అయితే జరగదు. దానితో పాటు చుట్టుపక్కన ఏ ఆబ్జెక్ట్ లేకుండా ట్రై చేయండి. అంటే టేబుల్ కానివ్వండి, ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉండకుండా చూసుకోండి. పడినప్పుడు దాని మీద పడితే డ్యామేజ్ అవుతుంది కాబట్టి చుట్టుపక్కన ఏమీ లేకుండా చూసుకోండి. నేను ఇవాళ మాత్రం నాకు ఒక చెట్టు ఉందండి, ఆ చెట్టు సపోర్ట్తో చేసి చూపిస్తాను. మీకు వాల్ ఉంటే వాల్కి దగ్గరగా వెళ్ళి ట్రై చేయండి. వాల్లో కూడా కార్నర్ ఉంటుందండి, ఇటువైపు వాల్ ఉంటుంది, ఇటువైపు వాల్ ఉంటుంది. అలాంటి ఆ కార్నర్లో ట్రై చేయండి. తప్పకుండా మీరు పడే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. చూసేద్దామండి ఈ శీర్షాసనం ఎలా చేయాలో. నేను ఒక వైపున చెట్టు దగ్గరికి వెళ్తున్నానండి. ముందుగా చూడండి, నేను వజ్రాసనాలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత హ్యాండ్ పొజిషన్ని చూడండి. ముందుగా చేతులని కింద డ్రాప్ చేయండి. అలాగే పామ్స్ని ఓపెన్ చేస్తూ ఎంత లెంత్ని చెక్ చేసుకోండి.
వన్స్ ఈ డిస్టెన్స్ని చూసుకున్న తర్వాత చేతులని ఇంటర్లాక్ చేస్తూ మీరు ఇలా ప్లేస్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆర్చ్ చూస్తున్నారా, ఇక్కడ మీ శిరస్సు వచ్చేటట్టు చూసుకున్న తర్వాత చూడండి, కాళ్ళ వేళ్ళని టచ్ చేస్తూ సీట్ని పైకెత్తండి. ఎత్తిన తర్వాత మెల్లమెల్లగా మనము ముందుకు వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఒక కాళ్ళని పైకి లిఫ్ట్ చేశాను చూడండి. చేసిన తర్వాత వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒక లెగ్ని మనము కొంచెం గోడకి దూరంగా పెడతాము. ఆ తర్వాత రెండో కాళ్ళని కూడా ట్రై చేయండి. కుదిరితే రెండు కాళ్ళని మనము గోడకి దూరంగా పెడుతూ బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ కింద డ్రాప్ అయ్యేటప్పుడు చూడండి, ఒక లెగ్ని ఫస్ట్గా కింద డ్రాప్ చేస్తూ ఇంకో లెగ్ని రిలాక్స్ చేయండి. ఆ తర్వాత శిశువాసన చేసి రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి శీర్షాసన. నేనైతే అసలు యోగా సాధన చేయని వాళ్ళని కూడా ఈజీగా చేయించగలుగుతానండి. కాకపోతే మీరు కొంచెం కాన్షియస్గా మీ కోర్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయాలండి. అడ్వాన్స్ ప్రాక్టీసెస్కి కోర్ స్ట్రెంగ్త్ అన్నది చాలా అవసరం. నేను పైకి లెఫ్ట్ అయిన తర్వాత లెగ్స్ని మీరు గమనించినట్టయితే లెగ్ని కొంచెం సపరేట్ చేశానండి. అంటే గోడకి మొత్తం ఆనించకుండా కొంచెం ముందు ప్లేస్ చేశాను. ప్లేస్ చేయటానికి మన కోర్ స్ట్రెంగ్త్ అన్నది చాలా అవసరం. కాబట్టి కోర్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ ఈ అడ్వాన్స్ ఆసనాలని ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీరు దీన్ని ఈజీగా చేయగలుగుతారు. ఇవండి ఇవాళ మన ఆసన సాధన. మనం ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి అలాగే అడ్వాన్స్ ఆసనాలను అయితే ప్రాక్టీస్ చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది విరుద్ధ ఆహారం గురించి నేను ముందు చెప్పాను. మనము ఏదన్నా ఆహారం తీసుకునే ముందు మనం తెలియకుండానే అన్కుక్డ్ తింటామండి. అంటే వండుకున్న ఆహారం, మనము రాగా అంటే నేచర్ ఇచ్చే ఆహారం, ఈ రెండు కలిపి తీసుకుంటామండి. తీసుకోవటం వల్ల మనం వండుకున్న ఆహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అదే పచ్చిగా ఉన్నది డైజెస్ట్ అవ్వటానికి టైం పడుతుంది. ఈ రెండింటిని కలిపి మనం తీసుకోవటం వల్ల మనం తీసుకున్న ఆహారం అవుతుందండి, అంటే టాక్సిన్ అవుతుంది. దానివల్లే మనకి హెల్త్ ఇష్యూస్ అన్నవి వస్తాయి. కాబట్టి నేను విరుద్ధ ఆహారం గురించి ఇవాళ మీకు వివరించి చెప్పానండి. ఎలాంటి కాంబినేషన్స్ తీసుకోవద్దని, దానికి తప్పకుండా పాటించండి. అలాగే యూజువల్గా ప్రతిరోజు చేసే ఈ ఆహారం వండనిది కలిపి తీసుకుంటూ ఉంటాము. కొంచెం కాన్షియస్గా తీసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.